దాసుని ద్వారా వినిపిస్తారు. మీకు స్తోత్రాలు. మరికొన్ని మాటలు తండ్రి చెప్పబోతుండగా మీ ఆత్మ సాయంను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సొంత మాటలు, మా సొంత ఆలోచనలు యేసు నామాన్న మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. మేము మాట్లాడితే ఎవరికి అర్థం కాదు నైనా, మీరు మాట్లాడితేనే అందరికీ అర్థమవుతుంది. నీ వాక్కు చేత నా తండ్రి, నా ప్రభా, కఠినమైన హృదయాలతో మీరు మాట్లాడమని, వాళ్ళ హృదయాలలో మీరే కార్యమని జరిగించమని మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని వారలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా జాగ్రత్తగా శ్రద్ధతో మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, గమనించండి. పోయిన వారము ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించాం. మనము వింటున్న అంశం ఏంటంటే, ఎఫెసు సంఘానికి బోధించిన 6 రకాలైన నడకల గురించి మనం వింటున్నాం. ఈ పౌలు గారు ఎఫెసు సంఘానికి 6 రకాలైన నడకల గురించి బోధించాడు. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోతున్న 2వ నడక ఏంటి అంటే, పౌలు గారు ఎఫెసు సంఘానికి చెబుతున్న 2వ నడక గురించి మనం చూడగలిగితే వ్యక్తిగత నడక గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్పండి? వ్యక్తిగత నడక గురించి చెప్తున్నాడు. వ్యక్తిగత నడక గురించి అంటే మనల్ని మనమే సరిచేసుకునే ఈ నడక గురించి, లేక సరిచేసుకునే కొన్ని విషయాలు మనకు చెబుతున్నాడు. వ్యక్తిగతం అంటే మన వ్యక్తిగత జీవితం, మన ఒంటరి జీవితం. మన ఒంటరి జీవితంలో ఎలాగో మనం సమాజంలో ఉంటున్నామో, కుటుంబంలో ఎలాగైతే ఉంటున్నామో, సంఘంలో ఎలాగైతే ఉంటున్నామో, అలా మన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఏమండి పౌలు గారు చెప్తున్నాడు. మీకు తెలుసా, మనము మందిరంలో బాగా ఉండొచ్చు, ఏమండి కుటుంబంలో బాగా ఉండొచ్చు, అయితే ప్రియులారా సమాజంలో బాగుండొచ్చేమో, కానీ మన ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైనది. మన ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏంటో బయటపడతామన్నమాట. మన మాట తీరు, మన ఆలోచనలు, మన నడవడిక అంతా కూడా ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడుతుంది. అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు ఒంటరి జీవితం, మీరు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నారు అని ప్రభు మనకు చెబుతున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే ప్రియులారా, ఒకసారి ఎఫెసు పత్రిక, ఏమండి ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు ఏమండి చూస్తున్నాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై, బాగులేని మాట, ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకుని వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దయచేసి బాగా వినండి. పౌలు గారు ఎఫెసు సంఘానికి ఏమండి ఎక్కడ నుండి రాస్తున్నారు చెప్పండి ఈ పత్రిక? పౌలు గారు ఈ యొక్క విషయం రాస్తున్నాడు కదా, రాస్తున్న ఈ విషయం, ఎఫెసు సంఘానికి రాస్తున్న ఈ విషయము ఎక్కడ నుండి రాస్తున్నాడు చెప్పండి? అమెరికాలో ఉండి రాస్తున్నాడా? ఏమండి మంచి లగ్జరీ ఇంటిలో ఉండి రాస్తున్నాడా? లేకపోతే మంచి ఏసీ ఇంట్లో కూర్చొని రాస్తున్నాడా? ఎక్కడ నుండి రాస్తున్నాడు? చెరసాలలో ఖైదీగా ఉండి, అంటే బందికానములో నుండి రాస్తున్నాడు ఈ విషయం. బంధించబడ్డాడు, క్రీస్తు సువార్త కోసము బందికానములో ఉన్నాడు. యేసుప్రభు సువార్తను చెప్పినందుకు, యేసుప్రభు నిజమైన దేవుడు, ఇందాక మన కొలసిప్ప సంఘానికి రాశాడు కదా, ఆయన సర్వోన్నతుడు, ఆయన దేవుని స్వరూపి, ఆయన దూతల కంటే, భూమి కంటే, ఆకాశముల కంటే, నక్షత్రముల కంటే, ప్రపంచ యావత్తు కంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ఎవరో కాదు, దేవుడుగా ఉన్న ఆయన మానవుడిగా మన యొద్దకు వచ్చాడు. అంత గొప్ప విషయాలు చెప్పిన పౌలు గారు ఇప్పుడు ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు,
ఏమంటున్నాడు తెలుసా? మీరు చక్కగా మీరు నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలని చెప్పి కొన్ని విషయాలు చెబుతూ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నేను ఖైదీగా ఉండి చెప్తున్నాను, ఖైదీలో అని నేను చెరసాలలో ఉండి ఈ విషయాలు రాస్తున్నాను. ఏమండి, చెరసాలలో ఉన్న ఆయనకు ఎందుకు ఇంత భారము? చెరసాలలో ఉన్న ఈయనకు ఎందుకు ఇంత భారం అంటే ప్రియులారా, ఎఫెసు సంఘానికి కొన్ని కొరతలు ఉన్నాయి. ఆ కొరతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ కొరతలు ఏంటంటే ఏమండి, ఎలా నడుచుకోమని చెప్తున్నాడంటే, ఇంచుమించు ఈ ఎఫెసు సంఘములో ఉన్న వారికి 2 నడకలో ఇంచుమించు 7 లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని చెప్పండి? 7 లక్షణాలు. ఈ మొదటి వచనం నుండి ఈ 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి ఈ 3 వచనాలలో ఇంచుమించు 7 సంగతులను మాట్లాడుతున్నాడు. 7 సంగతులను ఎత్తు చూపుతున్నాడు. మీరు జాగ్రత్త, 8 విషయములు మీరు జాగ్రత్త అని చెప్పి 7 విషయాలు చెప్తున్నాడు. ఈ 7 విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం. మీరు జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇది అయితే ఈ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలని చెప్తున్నాడంటే ఇంచుమించు 7 విషయాలు చెప్తున్నాడు. ఆ 7 విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం. మరలా మొదటి వచనం నుంచి మనం చదువుతున్నాం. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత, ఇక్కడ గమనించండి, మీరు సమాధానం అనే బంధముతో ఉండాలి అని చెప్తున్నాడు. ఏమండి, ఎఫెసు సంఘంలో ఉన్న వారికి వ్యక్తిగతంగా చెప్తున్నాడు, మీరు సమాధానం కలిగి ఉండండి. మీ జీవితాలు నాకు వినబడుతున్నాయి, నేను వింటున్నాను మీ మాటలు, నేను చెరసాలలో ఉండి మీ విషయాలు నేను వింటున్నాను. మీ జీవితంలో సమాధానం లేదు, మీ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి, మీరు నెమ్మదిగా సమాధానంగా మీరు లేకపోతున్నారని నాకు వినబడింది. నేను మీకు ఏమని రాస్తున్నానంటే, మీరు సమాధానం అనే బంధముతో మీరు కట్టబడాలి. ఏమండి, ఆ రోజు సంఘానికి పౌలు గారు రాస్తున్నమాట ఈరోజు కేవలం ఎఫెసు సంఘానికి అంటే కాదు, ప్రపంచంలో సార్వత్రిక సంఘంగా ఉన్న ప్రతి సంఘానికి సమాధానం అనేది చాలా అవసరము. ఒక మాట చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. కీడు చేయటమాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. దేవునికి స్తోత్రం. కీడు చేయటం మానివేయండి, కీడును వెంటాడడం మానివేయండి. ఏమండి, ఈ రోజుల్లో చూడండి చాలామంది ఏమండి, ఒకరు అంటే ఒకరు పడక, ఏమండి భయంకరమైన గొడవలు, భయంకరమైన సమస్యలు మనం చూస్తుంటాం. చూడండి, సమాధానం లేని కుటుంబాలు. ఏమండి, డబ్బు ఉండొచ్చు ఆ కుటుంబంలో, ఆస్తి ఉండొచ్చు ఆ కుటుంబంలో, ఏమండి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండవచ్చు ఆ కుటుంబంలో. అయితే డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా సమాధానము లేకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఏమండి, కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుందంటే ప్రేమైన దేవుని వారలారా, కొన్ని కుటుంబాలు మందిరానికి వెళుతున్నాయి, మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నాయి, కానీ ఆ కుటుంబాలు ఏం లేవు తెలుసా? అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగిన కుటుంబాలే. అయితే ప్రియులారా గమనించండి, ఆ కుటుంబాలలో సమాధానము లేదు. సమాధానం లేని కుటుంబాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. ప్రేమైన దేవుని వారలారా, ప్రభు చెప్తున్నాడు, మీరు కీడు చేయటం మాని సమాధానమును వెంటాడుడి. మీరు కీడు చేయడం మానివేయండి. ఒకరిని ఏమండి చెడపాలని ఉద్దేశం, ఒకరిని పాడు చేయాలని ఉద్దేశం, అలా ఏ ఉద్దేశం మీది కలిగినా మీ జీవితంలో మీరు ఏం చేయాలో తెలుసా? కీడు చేయటం వెంబడించకుండా సమాధానాన్ని వెతకండి అని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూడగలిగితే చక్కటి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని ఏమి చెప్తున్నాడంటే, ఎవరైతే సమాధానంగా ఉంటారో వారట సమాధానపరచగలగరట. ఏమండి, మనం సమాధానంగా ఉంటేనే ఇతరులకు ఏం చేస్తాం చెప్పండి? సమాధానపరుస్తాం. అయితే ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం సమాధానంగా ఉంటామో, మన ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది గొడవ చేస్తుంటారు.
మన ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది సమస్యలలో ఉంటారు. మనం పోయి చెబితేనే వెంటనే వింటారు. ఎందుకు తెలుసా? మనం సమాధానంగా ఉంటే ఇతరులకు కూడా సమాధానపరచగలము. మన కుటుంబంలో సమాధానం ఉంటే, మన కుటుంబంలో ఏమైనా శాంతి ఉంటే ఇతరులకు కూడా మనం చెప్పగలము. ప్రభు చెప్తున్నాడు, సమాధానం కలిగిన వారు దేవుని కుమారులు అనబడదురు. కాబట్టి ప్రియులారా, ఇది మొదటి విషయము పౌలు గారు చెప్తున్నారు. రెండో విషయం చూడండి, కింద మాట, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము అని చెప్తున్నాడు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యము. అంటే ఎఫెసు సంఘానికి ఏం లేదంటే ఐక్యత లేదు. ఏం లేదు చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత జీవితం, మందిరానికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటున్నారు, కానీ ఆ సంఘానికి ఏం లేదంటే ఐక్యత లేదు. ఆత్మ కలిగించే ఐక్యత లేదు. ప్రియులారా, మీరు చూడగలిగితే ఈరోజు మన జూటర్ సంఘమే కాదు కానీ ప్రపంచంలో మీరు అనేకమైన సంఘాలలో మీరు చూడగలిగితే ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, కానీ సంఘములు ఏం లేదు తెలుసా? ఐక్యత లేదు. ఐక్యత లేదు. ఒక సంఘ పెద్ద అంటే మరొక సంఘ పెద్దకు పడదు. ఒక విశ్వాసం అంటే మరొక విశ్వాసికి పడదు. ఒక స్త్రీ కంటే మరొక స్త్రీకి పడదు. ఒక సేవకుని కంటే మరొక సేవకుడు అంటే పడదు. ఏమండి, మనకు ఇష్టం ఉన్న వారికి వందనాలు చేస్తాం, మనకు బాగా అనుకూలం ఉన్న వారికి మనం వాళ్ళు పిలుచుకుంటాం. అయితే సంఘములో ఏమి లేకపోయిందంటే ప్రియులారా, ఏమి లేదు చెప్పండి? ఐక్యత లేదు. ఐక్య మనసు లేదు, సమాధానం కలిగిన మనసు లేదు. కారణం ఏంటంటే ఐక్యత లేని చోట అహంకారం ఉంటుంది, ఐక్యత లేని చోట గర్వం ఉంటుంది, ఐక్యత లేని చోట శాంతి ఉండదు, ఐక్యత లేని చోట ప్రేమ ఉండదు. ఈ ఎఫెసు సంఘములో రెండోది ఏం కనబడుతుందంటే ఏమంటే ఐక్యత లేని, ఏమంటే ఆత్మ కలిగించు ఐక్యత. సంఘము ఐక్యత ఉంటేనే బలం చేకూరుతుంది. ప్రేమైన దేవుని వారలారా, సంఘములో ఐక్యత ఉంటేనే ఏమంటే ప్రార్థించగలము, సంఘం ఐక్యత ఉంటేనే దేవుళ్ళు నడవగలము, సంఘములో ఐక్యత ఉంటేనే అనేకమైన కార్యక్రమాలు చేపట్టగలము. ఏమండి, ఏదైనా పని, మందిరానికి సంబంధించిన పని కావచ్చు, సంఘానికి సంబంధించిన ఏదైనా పని కావచ్చు. ఏదైనా పని ఉందనుకోండి, అయ్యా ఇది పని కదా అంటే ఒకరు అక్కడ వెళ్ళిపోతే, ఒకరు ఇటు వెళ్ళిపోతే మరి సంఘములో జరిగే పనులు ఎలా జరుగుతాయి చెప్పండి? సంఘానికి జరగవలసిన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి చెప్పండి? ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఎప్పుడు జరుగుతాయి అంటే సంఘం ఐక్యత ఉన్నప్పుడే. ఆత్మ కలిగించే ఐక్యత. ఇందులో కుల మత భేదాలు ఉండకూడదు. ఇది నీ కులం గొప్పది, నా కులం గొప్పది, నేను చిన్నవాడిని నువ్వు పెద్దవాడువు, లేకపోతే నేను పెద్దవాడిని నువ్వు చిన్నవాడవని ఇలాంటి తారతమ్యాలు సంఘంలో ఉంటే ఐక్యత ఉండదు. ప్రేమైన దేవుని వారలారా, ఈ రోజుల్లో చాలా ప్రాంతాలు మనం చూస్తున్నాం. ఏమండి, మాలా సంఘం ఒకటి ఉంటే, కాపుల సంఘం ఒకటి ఉంటే, ఏమండి మాదిగ సంఘం అని మరొకటి ఉంటే, ఇలా కులాల పేర్లతో మతాల పేర్లతో మందిరాలు కట్టుకుంటూ ఆ కులాలకు సంబంధించిన సేవకులు పెట్టుకుంటూ ఇదే మా సంఘం, ఇదే మా గొప్పతనం అని చెప్పి ఆరాధించుకుంటూ ఐక్యత లేని, ఏమండి మాలోలు కనపడితేనే మరొక మాలోనికి వందనాలు చేస్తారు, ఏమండి ఎస్సీ వాళ్ళకి కనపడితే మరొకరికి వందనాలు చేస్తారు, ఏమండి ఎస్సీ మరి రెడ్డి కనపడితే మరొక రెడ్డికి వందనాలు చేస్తారు. కానీ అందరూ ఐక్యత, దేవుని పిల్లలము, మనందరం కూడా క్రైస్తవులమని చెప్పి ఎవరు కూడా ఐక్యత లేని జీవితాలు, ఐక్యత లేని సంఘాలు, ఐక్యత లేని క్రైస్తవ్యము మన బయట సమాజంలో మనం చూడగలం. ప్రేమైన దేవుని వారలారా, అయితే సంఘానికి ఆ లక్షణాలు చెప్పండి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తున్నాడు చూడండి, చక్కటి మాట. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఇక్కడ కీర్తన గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు, ఏమంటే సహోదరులు, సంఘం, సహోదరులు, ఏమైనా మందిరానికి వచ్చేవారు, సంఘములో ఉన్నవారు, ఎవరైతే సహోదరులుగా క్రీస్తు రక్తంతో కడగబడ్డారో వీరందరూ కూడా మీరు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏమండి, కొన్ని సంఘాలలో అద్భుతమైన ఏమండి లక్షణాలు కనబడుతుంటాయండి.
సేవకుని మాట ఏమండి పెద్దలు వింటారు, పెద్దల మాట సంఘం వింటుంది, సంఘం అంతా కూడా ఐక్యత కలిసి ఉన్నతంగా ఏమండి ఒలీవ చెట్టు ఎలాగైతే పచ్చగా ఎదుగుతుందో సంఘం అలా ఎదుగుతుంది ప్రియమైన దేవుని వర్లరా. ఏ సంఘములో అయితే ఐక్యత ఉండదో, ఏ సంఘములో అయితే ఐక్యత లేని జీవితాలు కనబడతాయో ఆ సంఘం పతనమైపోతుంది ప్రియమైన దేవుని వర్లరా. కాబట్టి సంఘానికి ఏముండాలో చెప్పండి. మరి ఎఫెసు సంఘానికి రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, చెరసాలలో ఉండి పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా ఆత్మ కలిగించే ఐక్యత మీరు కలిగి ఉండండి. ఈరోజు మనకు కూడా మన సంఘానికి కూడా ఏమడి ఈ ఎఫెసు సంఘము ద్వారా మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏంటో తెలుసా, సంఘమా మీరు ఐక్యత కలిగి జీవించండి. ఎప్పటి వరకు? ఇప్పుడు కొత్తగా మీరు మంచిగా ఎదుగుతున్నారని, ఏదో మందిరం కట్టబడుతుంది కదా అని మీరు ఇప్పటికీ ఐక్యత కలిగి ఉన్నారేమో, కాదు, భవిష్యత్తు తరాల వరకు మన సంఘం ఐక్యత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలరా. దేవునికి స్తోత్రం. ఇది రెండో విషయం. మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి, కింద మాట ఎఫెసీ 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో మూడో విషయం మనం చూస్తున్నాం. బాగుండండి మాట, ప్రేమతో ఒకరిని ఒకరు సహించచ్చు. ఇక్కడ గమనించండి, మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, ఏమండి ఎఫెసు సంఘంలో ఏం కనబడుతుందంటే ప్రేమ లేని సంఘంగా కనబడుతుంది. ఏమండి ప్రేమ లేని సంఘంగా కనబడుతుంది. ఏమండి దేవుని వాక్యాన్ని వింటున్న వారికి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న వారికి ఏం కనబడుతుందంటే ప్రేమ లేని వారుగా కనబడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఎత్తి చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? అయ్యా మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉండండి. మీరు సమాధానమే కాదు, మీలో ఐక్యతనే కాదు, మీలో ప్రేమ కూడా కనబడాలి. ఏమండి ప్రేమ అని 2 అక్షరాలలో ఎంత గొప్పతనం ఉందో తెలుసా ప్రేమైన దేవుని వారలారా. ఏమండి ప్రేమ కలిగిన వాడు సహిస్తాడు. ప్రేమ కలిగిన వాడు ఇతరుల గురించి చెడ్డ మాటలు పలకడు. ప్రేమ కలిగిన వాడు బాధను సహిస్తాడు. ప్రేమ కలిగిన వాడు అన్నిటిని కూడా ఓర్చుకుంటాడు. ప్రేమ కలిగిన వాడు నిందించడు. ప్రేమ కలిగిన వాడు అసూయపడడు. ప్రేమ కలిగిన వాడు కపటంతో ఉండడు. ప్రేమ కలిగిన వాడు కక్షలతో ఉండడు. ప్రేమ కలిగిన వాడు దూషించడు. ప్రేమ కలిగిన వాడు సహిస్తాడు. యేసయ్య చూడండి, ఆయనకి దూషించినా నిందించలేదు. ఆయనకి ముఖం మీద ఉంచినా బాధపడలేదు. కొరడాలు కొడుతున్నా దుఃఖించలేదు. తలపైన ముళ్ళ కిరీటం పెట్టినా, భారమైన శిలువ మోయించినా, ఆయనకు పిడిగుద్దులు గుద్దినా, ఆయనకి శిలువ పైన దగ్గర తీసుకెళ్ళి కాళ్ళ చేతుల మేకులు కొట్టినా బాధపడలేదు, సహించాడు. ఎందుకు తెలుసా? యేసయ్యలో ప్రేమ ఉంది. ప్రేమ కలిగిన వారు సహిస్తారు. ఎంతవరకు ప్రేమ అంటే శిలువ మరణం వరకు ప్రేమ చూపించాడు. ఎంతవరకు ప్రేమ అంటే మనకు రక్షించేంత వరకు ప్రేమ చూపించాడు. ఎంతవరకు ప్రేమ అంటే మనందరి రెండో రాకడలో మరలా పరలోకానికి తీసుకుపోయేంత వరకు తన ప్రేమను చూపించాడు. అలాంటి ప్రేమ కలిగిన వారుగా మనము కూడా ఉండాలి ప్రేమైన దేవుని వర్లరా. ఇదే విషయం చెప్తున్నాడు పౌలు గారు. అయ్యా మీరు ప్రేమతో సహించండి ఒకరికి ఒకరు. ఇది ఎన్న విషయం చెప్పండి? ఎన్న విషయం ఇది? మూడో విషయం. చూడండి ఒక మాట, మంచి మాట చూడండి. కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడతాము. కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతాము. ఇల్లుని కట్టుకోవడానికి ప్రయాసపడతాము. మనం మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాము. ఎలాగైతే దీని కొరకు మనం ప్రయాసపడుతున్నామో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మనల్ని దూషించిన వారిని క్షమించుదాం. మనకి ఏదన్నా బాధ కలిగించిన మాటలు అన్నవారిని మనం క్షమించుదాం. క్షమాగుణం కలిగిన వాడు ప్రేమైన దేవుని వారలారా ప్రేమ కలిగిన వాడు కానీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది ఎన్నో విషయం చెప్పండి? మూడో విషయం మనం చూస్తున్నాం. 4వ విషయం చూడండి, సహించుకునుడి. ప్రేమతో మీరు ఒకరిని ఒకరు సహించుకోండి. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే సహనం ఉండాలి మీకు అని చెప్తున్నాడు. 4వది ఏం చెప్తున్నాడు చెప్పండి? సహనం కలిగిన వారుగా. సహనం అంటే ఓపిక. మీకు ఓపిక ఉందా? ప్రభులో ఉన్న మీకు, ఒకప్పుడు మీరు లోకస్తులుగా ఎలా ఉన్నారో మనకు తెలియదు. మీరు ప్రభులో వచ్చారు కదా, మీకు ఓపిక ఉందా? దేని కొరకు ఓపిక?
మీరు ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనకు జవాబు రాదు. చూడండి, కొంతకాలం 3 నెలలు ప్రార్థించాం ఒక విషయం కోసం, 3 నెలలు ప్రార్థించాం, 6 నెలలు ప్రార్థించాం, సంవత్సరం ప్రార్థించాం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకా మనకి ప్రార్థన ఫలించలేకపోయింది. మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఉన్నాడా? ఉంటే నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు ఎక్కడా? ఒకసారి తల్లికి అమ్మా అని బిడ్డ చెప్తేనే వెంటనే కనికరం పడుతుంది కదా, మరి నా దేవుడు కనికరం పడుతున్నాడా? మరి నా దేవుడు నన్ను చూస్తున్నాడా అని ఇలాంటి ప్రశ్నలతో మన లోపల మెదులుతుంటాయన్నమాట. దేవునికే ప్రశ్న అడుగుతుంటాం మనము, దేవుని లోపల నిందిస్తుంటాం. నేను అడిగిన ప్రార్థన దేవుడు ఎందుకు చేయలేకపోయాడు? నేనంటే లెక్కలేదా దేవునికి? డిమాండ్ చేస్తాం కదండి మనము. అయితే భక్తుడు చెప్తున్నాడు, అయ్యా ఎఫెసు సంఘమా, మీకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి మీకు. ఇదిగో నేను కూడా క్రీస్తు శిలువ మరణం పునరుద్ధానం గురించి చెప్పి నేను చెరసాలలో ఓపికత ఉన్నాను, ఓపిక కలిగి సహనం కలిగి ఇక్కడ ఉన్నాను. మీరు కూడా సంఘమా, మీకు కూడా ఓపిక సహనం ఉండాలి. దేవుడు మనకి చెప్తున్నాడు, సహనం కలిగి ఉన్నవారుగా ఉన్నారా? ఎన్ని నిందలు వస్తుంటాయో చెప్పండి ప్రభు కోసం. ఏంటి మీ బతుకేంటి, మీ జీవితం ఏంటి మీ పరిస్థితి చెప్పండి అని చెప్పి కొంతమంది నిందిస్తుంటారు మనకు. మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, ఎక్కడ మీ ప్రభు మీకు ఏం సహాయం చేశాడు? వెంటనే మనకి ఏమనిపిస్తుంది తెలుసా? వెంటనే మనం ఏమనుకుంటామంటే, నిజమే కదా వాళ్ళు చెప్తున్నది, నిజమే, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థించాను, ఇన్ని సంవత్సరాలు మోకరించాను, ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి అడుగుతున్నాను, దేవుడు నాకు ఎక్కడ సహాయం చేస్తున్నాడు? నిజమే వాళ్ళు చెప్తున్నది. నిజమైన క్రైస్తవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు ఇలాగే నిలబడతాను, నాకు ఏం జరిగినా పర్వాలేదు, నేను దేవుని కోసం ఇలాగే ఉంటాను, నేను ప్రార్థించిన నా ప్రార్థనకు జవాబు రాకపోయినా ఆయన నామమునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరంటారు చెప్పండి? సహనము కలిగిన వాడు. సహనంతో ఉంటే, ఓపికతో ఉంటే ఖచ్చితంగా ఈ మాట చెప్పగలరు. దేవుడు అన్నిటిని చూస్తాడు. అబ్రహాము కత్తి ఎత్తేంత వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. అబ్రహాము చంపగలడా? చంపేశాడు. ఎక్కడ తెలుసా? హృదయంలో చంపేశాడు. కనుకనే బయట కూడా చంపడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మన ఓపికను చూస్తాడు, దేవుడు మన సహనమును చూస్తాడు. ఎఫెసు సంఘానికి పౌలు చెప్తున్నాడు, సంఘమా సహనం కలిగి ఉండండి. ఒక మాట మీరు చూడగలిగితే మనం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం, మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే అవివేకులను మీరు సహించుతున్నారు అంటే అర్థం ఏంటంటే బయట ఉన్నవారు అనేకులు అవివేకులు అన్నమాట. క్రీస్తు నమ్మని ప్రతివాడు అవివేకుడు. మిమ్మల్ని నిందించేవాడు అవివేకుడు, మిమ్మల్ని దూషించేవాడు అవివేకుడు, మిమ్మల్ని భయంకరంగా చిత్రహింసగా చేసేవాడు అవివేకుడు. ఎందుకో తెలుసా? అవివేకులు కనుకనే నన్ను ఎక్కడ పెట్టారు చెప్పండి? చెరసాలలో వేశారు. అవివేక విషయంలో మీరు సహించండి. కొంతమంది అవివేకంగా జ్ఞానం లేని వారుగా మిమ్మల్ని దూషిస్తుంటారు, మీరు బాధపడకండి. మీ యేసయ్య మీ కొరకు ఏం చేశాడని కొంతమంది మిమ్మల్ని నిందిస్తుంటారు, దూషిస్తుంటారు, నగుబాట్లు చేస్తుంటారు, అవమానం చేస్తుంటారు. మీరు దూషించకండి, బాధపడకండి, సహించండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఇది ఎన్నో విషయం చెప్పండి? 4వ విషయం చూస్తున్నాం. 5వ విషయం చూడండి. 5వ విషయం మంచి మాట, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. మంచి మాట, దీర్ఘ శాంతముతో కూడిన. ఇక్కడ ఏమంటున్నా? 5వ విషయం ఏమంటున్నా? దీర్ఘ శాంతం కలిగిన వారుగా ఉండాలి. దీర్ఘ శాంతం అంటే శాంతం కలిగిన మనసుతో దీర్ఘ శాంతం కలిగిన వారుగా మీరు ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. ఎప్పుడైతే మన జీవితాలలో దీర్ఘశాంతంగా మనం ఉంటామో, మీరు దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలని ఆ రోజు పౌలు గారు సంఘానికి బోధిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మంచి మాట మీరు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం, పరక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. బలవంతుని కంటే, జ్ఞానవంతుడి కంటే, డబ్బు కలిగిన వాడి కంటే దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది. సహనము కంటే ఇంకా తీవ్ర స్థాయి అన్నమాట ఇది.
ఎన్ని సమస్యలు వచ్చినా శాంతంగా ఉండేవాడు, దీర్ఘశాంతం గలవాడు. పరాక్రమశాలి కంటే, బలవంతుని కంటే, మహాజ్ఞాని కంటే దీర్ఘశాంతం గలవాడు ధన్యుడు. ప్రేమైన దేవుని వర్లరా, మరొక మాట చూడండి, మంచి మాట. అదే సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతం గలవాడు మా వివేకి. తర్వాత ముక్కోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఇక్కడ ఏమంటున్నాడంటే దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. నువ్వు దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నావు అంటే నువ్వు మంచి గొప్ప జ్ఞానవంతుడని వాక్యం సెలవిస్తుంది. లోక దృష్టికి నువ్వు అజ్ఞాని కావచ్చు, లోక దృష్టికి నువ్వు పనికి రాకున్నాడు కావచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు నా గురించి నువ్వు దీర్ఘశాంతం గలవాడుగా ఉంటే నువ్వు మహావివేకివి. ఆయన ఎంత గొప్పవాడు. ఏంట్రా ఇన్ని ఏబు స్నేహితులు వచ్చి చెప్పారు, 3 స్నేహితులు వచ్చి చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఏంటి ఏబు, నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి, నువ్వు ఇన్ని భయంకరమైన, నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి నష్టమైపోయింది, నీ శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయాయి కదా, నువ్వు ఒక్క మాట మాట్లాడతలేదు, నువ్వు దేవుని దూషించవా? భార్య అదే మాట అన్నింది. ఏంటయ్యా ఇన్ని నష్టాలు జరిగాయి కదా, మన పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టమైపోయింది, నువ్వేం మాట్లాడవా? ఇంకా నీ శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయాయి కదా, నీకు ఇంకా తెలివి రాదా, జ్ఞానము రాదా? ఒక పని చేయి, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, చనిపో. దీర్ఘశాంతము కోల్పోలేదు ప్రేమన్న దేవుని వర్లారా. ఏమో చెప్తున్నాడు, మూర్ఖురాలి వలె నువ్వు మాట్లాడవద్దు అని చెబుతూ ఆయన చెప్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, యోబు ఏ విషయములో దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదు. అంత దీర్ఘశాంతుడుగా ఉన్నాడు, అంత మౌనంగా ఉన్నాడు, అంతగా సహించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, సంఘమా దీర్ఘశాంతం గలవారుగా మీరు ఉండండి. 25వ అధ్యాయము 15వ వచనం మంచి మాట. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. నిజమే, నువ్వు దీర్ఘశాంతం గలవాడుగా ఉంటే న్యాయాధిపతి అయిన దేవుని కూడా మనం ఒప్పించవచ్చు. దేవా, నీకోసం నేను ఇంతగా ఓపికతో ఉన్నాను కదా తండ్రి, నీకోసం నేను ఇంతగా దీర్ఘశాంత గలవాడుగా ఉన్నాను కదా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు తండ్రి అంటే ఆ న్యాయాధిపతి కూడా ఒప్పుకుంటాడట. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. ఆయన పాదాలు పట్టుకొని మోషే, అబ్రహాము, ఇసాకు, యాకోబులు, ఇలా బైబిల్లో భక్తులందరూ కూడా వారి దీర్ఘశాంతములుగా కలిగిన వారుగా ఉన్నారు కనుకనే వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ న్యాయాధిపతి వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. ఈరోజు మన ప్రార్థనకు దేవుడు ఆ న్యాయాధిపతి జవాబు ఇవ్వాలంటే మన దీర్ఘశాంతం గలవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఇది ఎన్నో చెప్పండి? 5వది. 6వ విషయం మనం చూస్తున్నాం చూడండి. 6వ విషయం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో అని చెప్తున్నాడు ఇక్కడ. 6వది ఏమంటున్నానంటే సంపూర్ణమైన వినయము. వినయం అంటే తగ్గించుకోవడం. వినయం అంటే నువ్వు ఎంతగా ఎదుగుతున్నా నువ్వు తగ్గుతూనే ఉండాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నా, పొలంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆస్తిపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, కుటుంబాల పరంగా కావచ్చు, ఏ విధము చేతనైనా నువ్వు ఎదుగుతున్నా నీ జీవితంలో వినయము కనపడాలి. సంపూర్ణమైన వినయము గలవాడుగా అని చెప్తున్నాడు. అంటే సంఘములో ఏముండాలంటే వినయము ఉండాలి. మనం చిన్నగా ఎదుగుతుంటే మనంతటి వాళ్ళం లేదనుకుంటాం. మన చిన్నగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతే ఇంకా నా ఇంతటి వాడు లేడు, నన్ను ఎవడు పట్టుకోలేడు అనుకుంటాం. మీకు తెలుసండి, టైటానిక్ తెలుసు కదండి, మునిగిపోయింది కదా. 1912 బహుశా 15 అనుకుంటారు. ఆ సమయంలో ప్రేమైన దేవుని వర్లారా, ఒక పెద్ద పడవ కట్టాడు ఒక ఆయన, అమెరికా ఆయన. ఏమనుకున్నాడు తెలుసా? నేను కట్టిన పడవ, ఈ టైటానిక్ అనే పడవ ఎవడైనా ముంచగలడా?
అవసరమైతే దేవుని చేత కూడా కాదు అని చెప్పాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? ఈ పడవ కూల్చివేయడానికి, ఈ పడవను నాశనం చేయడానికి దేవుని చేత కూడా కాదు అనుకున్నాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? ఏమండి, ఒక భయంకరమైన ఐస్ కొండని ఢీక్కొని ఆ పడవ సర్వనాశనమైపోయింది. అని అనుకున్నాడు, నేను కట్టిన ఈ ఒక భయంకరమైన, ఒక విచిత్రమైన ఈ నిర్మాణాన్ని ఎవరైనా కూల్చగలరా? ఎవరు కూల్చలేరు, అది దేవుని చేత కూడా కాదు అన్నాడు. చివరికి కొన్ని రోజులకి ఏమండి, ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొన్ని వందల మంది చనిపోయారు. ప్రియమైన దేవుని వర్లారా, ఏమండి, ఆ కట్టడాన్ని చూసి దేవుడు దీనికంటే గొప్ప సృష్టిని కలిగించాడు కదా. ఆ రోజు నేను కట్టిన పడవ కంటే నోహవు కట్టిన పడవ అద్భుతమైనది కదా. అది అంతా కూడా దేవుని ఆలోచన, దేవుని నిర్మాణం అని చెప్పి దేవుని ఎదుట వినయంగా నడుచుకుని ఉంటే బహుశా దేవుడు కాపాడేవాడేమో. ఈ పడవను దేవుడు కూడా కూల్చలేడు అని ఎప్పుడైతే ఏమండి గొప్పగా చెప్పుకున్నాడో, ఏమండి భయంకరంగా ఆ పడవ ఏమండి సముద్రములో మునిగిపోయింది. ప్రేమైన దేవుని వర్లారా, నువ్వు ఎదుగుతుంటే నీలో వినయము కనపడాలి, నువ్వు ఎదుగుతుంటే నీలో తగ్గింపు కనపడాలి. ఏమండి కొద్దిగా మన అభివృద్ధి చెందితేనే, కొద్దిగా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చితేనే మన జీవితంలో గర్వం కనపడుతుంది. ప్రేమైన దేవుని వర్లారా, ఏమండి నువ్వు పాట పాడేవాడవా, ప్రార్థన చేసేవాడవా, వాక్యం చెప్పేవాడవా, లేకపోతే మందిరానికి ఏదో మంచి కార్యం చేసేవాడవా, ఏం చేస్తున్నావని, ఏం ఉందని దాన్ని బట్టి నువ్వు గర్విస్తే దేవుడు ఒకరోజు పాతాళానికి తొక్కేస్తాడు. ప్రేమైన దేవుని వర్లారా, నువ్వు ఎదుగుతుంటే దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళాడు కదా అని ఆయన నామాన్ని స్తుతించవలసింది పోయి, మనం ఒకవేళ దేవుని గడ్డకు పెట్టి మనం గర్వించామనుకోండి, అహంకరించామనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు నెబుకద్నెజర్ రాజుకు జరిగినట్ల, ఆ రోజు భయంకరమైన ఏమంటే క్రీస్తు విరోధులకు జరిగినట్ల సర్వనాశనం మన కుటుంబాలకు కూడా జరుగుతుంది. ప్రేమైన దేవుని వర్లారా, కాబట్టి ఎఫెసు సంఘానికి 6వ విషయం ఏం చెప్తున్నాడంటే వినయముతో నడుచుకోండి. కీర్తన గ్రంథం 142వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. అంటే నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే వినయముతో మొర్రపెట్టాలి. ఏమండి, 2 వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళారు కదండి, మనకు తెలుసు ఆ చరిత్ర. ఏమండి ఎలా మొరపెట్టాడు చెప్పండి? ఒక ఆయన దీనంగా ప్రార్థిస్తున్నాడు, ఒక ఆయన గర్విష్ఠుడిగా ప్రార్థిస్తున్నాడు. ఎవరి ప్రార్థన విన్నాడు? దీన మనసు కలిగిన వాని ప్రార్థన విన్నాడా? గర్విష్ఠుని ప్రార్థన విన్నాడా? దీన మనసు కలిగిన ప్రార్థన విన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన సన్నిధిలో మీరు దీన మనసులతో, అంటే వినయముతో నడుచుకుండి, ఆయన వినయముతో మీరు మొరపెట్టండి. ఏమంటే కొంతమంది ప్రార్థనలో డిమాండ్ చేస్తుంటారు. ఏమండి మనం ఆయనకి డిమాండ్ చేయగలమా చెప్పండి? ఆయనకి సృష్టికర్త అనే దేవునికి మనం డిమాండ్ చేయడమా? ఏమండి దేవుని ఎదుట డిమాండ్ చేయకూడదు. దేవుని సన్నిధానములో ఏమండి గర్వంగా ప్రార్థించకూడదు. ఆయన మన ప్రార్థనలో నేను కోరుకుంటున్నాను అని చెప్పకూడదు. వినయముతో అడుగుతున్నాను తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి, వినయముతో ఆయనకి బతిమాలవలసిందే తప్ప డిమాండ్లతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకూడదు. వాడు బైబిల్ చెప్తుంది, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోక మునుపు అహంకారమైన మనసు నడుచును, జాగ్రత్త అని ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. ఇది ఎన్నో చెప్పండి? 6వ విషయం, చివరి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. లాస్ట్ మాట చూడండి, కింద మాట, సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలను. సాత్వికంతో నడుచుకోండి. 7వ విషయం ఏమంటున్నాడంటే సాత్వికం కనపడాలి సంఘానికి. సాత్వికం ఏమంటే యేసుప్రభు చెప్పాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి సాత్వికము చూపించినప్పుడు మన జీవితాలకు ఎంత సాత్వికం ఉండాలి చెప్పండి ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి ఒక మంచి మాట, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికముతోనూ కనపరచుచు ఎవరిని ఈ సాత్వికం కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? దూషించడు, జగడమాడడు, శాంతుడు, అంటే శాంతంగా ఉంటాడు, జగడమాడడు, దూషించడు. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? జగడమాడడు, దూషించడు, ఏమండి తర్వాత
శాంతంగా ఉంటాడు. ఉండవలనని వారికి జ్ఞాపకం చేస్తున్నాను. సాత్వికం కలిగిన వాడు జగడమాడడు. భార్య భర్తల మధ్యన గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన గొడవలతో ఏమండి చిన్న చిన్న దానికి ఈలేం క్రైస్తవయ్య బాబు. ఏమండి కొన్ని కుటుంబాలు ఉంటాయి, పక్కలో అన్యుల కుటుంబాలు ఉంటాయి. ఈ క్రైస్తవ కుటుంబాలు గొడవలు చేస్తుంటే వాళ్ళు అంటుంటారు, అబ్బా ఏం క్రైస్తవులయ్యా బాబు వీళ్ళు, అబ్బా ఏం గొడవలు చేస్తారు వీళ్ళు, చర్చికి పోయి అదే నేర్చుకుంటున్నారా. ఒకరోజు వాళ్ళ పాస్టర్ నాకు కనపడాలి, నేను అడుగుతాను ఏంటో తెలుసా, ఏంటయ్యా పాస్టర్ గారు మీ సంఘస్థలు ఏంటయ్యా ఇంత భయంకరంగా గొడవలు చేస్తారు, మీరు ఇదేనా మీరు మీ సంఘస్థలకు నేర్పించేది? వాళ్ళు ప్రార్థనకు వచ్చి నేర్చుకుంటున్నారు ఏంటి ఇదేనా? అయ్యా మేమే ఇంకా ప్రభుని నమ్ముకోలే, ఏదో మా దేవతలను మేము పూజిస్తూ ఆరాధిస్తూ మేమే గొడవలు చేయకుండా మేము చక్కగా మేము జీవిస్తుంటే మీ క్రైస్తవులు ఏంటయ్యా బాబు ఎన్ని గొడవలు చేస్తున్నారు. చూశారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చివరి మాట ముగిస్తున్నాను, అయిపోయింది. అందుచేత బాగా వినండి మాట, సమస్తమైన కలిమిషం ఏమండి విర్రవీగుచున్న దుష్టత్వము మానేయాల ఖచ్చితంగా. ఏమండి ఏం చేయాలంటే కలిమిషాన్ని అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. విర్రవీగుచున్న దుష్టత్వం అంటే గర్వం, అహంకారం వదిలిపెట్టాలి, మాని లోపల నాటబడుటకు మీ ఆత్మను రక్షించుటకై శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో తీసుకోండి. మీకు సాత్వికం ఉంటే వాక్యం మీలోకి వస్తుంది. మీరు సాత్వికం గలవారుగా ఉంటే వాక్యం మీలో పనిచేస్తుంది. మీరు సాత్వికం కలిగిన మనసు కలిగిన వారుగా ఉంటే వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుంది, వాక్యం మిమ్మల్ని నిలబెడుతుంది, వాక్యం మిమ్మల్ని లోకం నుంచి కాపాడుతుంది. సాత్వికం లేదనుకోండి, విర్రవీగుతున్న దుష్టత్వం ఉందనుకోండి, ఏమంటే అన్ని పాపాలు అన్నీ మనలో పెట్టుకున్నాం అనుకోండి, వాక్యం మనలో వెళ్ళదు, మనం సాత్వికులుగా దేవుని దృష్టికి ఉండము. కాబట్టి ప్రియులారా, ఈ 7 లక్షణం కూడా ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. మరి ఈరోజు ఈ స్థితి మనకు ఉందా చెప్పండి? ఈ 7 లక్షణాలలో ఎక్కడైనా మనకి ఏదైనా లోటుపాట్లు కనబడుతున్నాయా? ఈ 7 లక్షణాలలో ఎక్కడైనా మనం కూడా మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి లోటుపాట్లు కనబడితే సరి చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని, దేవా ఒకవేళ ఎఫెసీ సంఘానికి ఉన్న లోటుపాట్లు ఒకవేళ నా కుటుంబంలో, నా జీవితంలో ఒకవేళ ఉంటే నన్ను కూడా సరిచేయి ప్రభు అని మనం దేవుని దగ్గరకు మనం బతిమాలుకుందాం. ప్రేమైన దేవుని వారలారా, ఎఫెసీ సంఘంలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాటులు బహుశా మన సంఘంలో ఉందేమో, మన జీవితంలో ఉందేమో. దేవుడు వీటన్నిటిని మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన సంఘంలో వీటన్నిటిని సమకూర్చి బలపరిచి స్థిరపరచబడునుగాక. ఆమేన్. అందరికి మోకరించుదాం.